ప్రభు అయిన యేసు నామాన మీ అందరకు ఆగమనపు కాలపు శుభాకాంక్షలు. ఈ పండుగ దినాలలో మీరందరూ క్షేమంగా, ఆరోగ్యంగా, దేవునికి దగ్గరగా, విశ్వాసంలో నమ్మకంగా ఉండాలని నా యొక్క ప్రార్థన. మీరు కూడా దయించి నా గురించి, నా కుటుంబం గురించి, నా పరిచర్య గురించి ప్రార్థించండి. మీరు ఏం చేస్తున్నారో నేను చూస్తున్నాను, మరి నేనేం చేస్తున్నాను మీరు కూడా చూస్తున్నారు. వీడియోలు చేస్తున్నా. చాలామంది అంటారు ఇంకా వీడియోలు పెట్టండి అంటారు. వారంకి ఒకటి చెయ్యాలని నా ఆశ. ఇంకా ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తాను, కానీ ప్రస్తుతానికి నేను ఒక సెమినరీలో టీచ్ చేస్తాను కదా, ఆ యొక్క కమిట్మెంట్స్ని బట్టి ఎక్కువ చేయలేకపోతున్నా. చదవాలి, రాయాలి, ఉపదేశించాలి, ప్రచురించాలి, వాక్యాన్ని అక్కడక్కడ ప్రకటించాలి. అందుకనే ఒకటి, మరి ఎక్కువైతే 2. వచ్చే సంవత్సరంలో బైబిల్లో ఒక గ్రంథాన్ని తీసి దాని గురించి మీతో ధ్యానిస్తాను వేరుగా, ప్రతి వారం చేసే ప్రసంగాలతో పాటు. ఈరోజు మనము యెషయా గ్రంథము 35వ అధ్యాయాన్ని ధ్యానిద్దాము. ఏంటండి మీరు వచనాలు చెప్పలేదు అని మీరు అనొచ్చు. అధ్యాయం అంతా ధ్యానిద్దాం. బాబోయ్ అధ్యాయం అంతానా అని అంటారా? కాదు. తెలుగు బైబిల్ లెక్క ప్రకారము అందులో 9 వచనాలు ఉన్నాయి. చాలా ఇంగ్లీష్ బైబిల్లో వాళ్ళ ప్రకారము దానిని 10 వచనాలుగా పెట్టారు. హెబ్రీ భాషలో దానిని 11 వచనాలుగా రాస్తారు. ఇది పాటలా ఉంటుంది. 1, 2, 3, 4, 5 చరణాల పాటలా ఉంటుంది. ఈ పాటకి పల్లవు పెడితేనంటాను, వచ్చుచున్న దైవము, తెస్తున్న నూతన జీవము అంటాను. ఆ మాట అంతా కనబడదు, కానీ ఈ యొక్క పాటకు వెనకాలన్న చరణం వస్తున్న దైవం గురించి. ఆయన వస్తున్నాడు కాబట్టి మనము మరల ఆయన వైపుకు వెళతాము. ఆయన మరల వస్తుంటాడు కాబట్టి మరలా మనము ఆయన వైపే వెళ్తుంటాము. వెళ్ళాలి. వచ్చుచున్న దైవం ఎందుకంటున్నానంటే, మీరందరూ ఆల్రెడీ పండగలు చేసుకుంటున్నారు, మంచిదే. మీరు పండగ చేసుకుంటే నాకు కూడా సంతోషమే, దైవానికి కూడా సంతోషమే. కానీ నా మటుకు నేనేం చేస్తున్నానంటే, ఆయన యొక్క రాక కొరకు వేచి ఉన్నాను. ఆయన యొక్క రాక కొరకు సిద్ధపడుతున్నాను. క్రిస్మస్ టైము వచ్చిన రాకను ఉత్సహించడమే కాదు, వస్తున్న రాబోతున్న నా దైవం యొక్క రాకడను ఉల్లసించండి. అంతేకాదు, దాని కొరకు వేచి ఉండండి, సిద్ధపడండి. ఈరోజు మీ అందరి గురించి నేను ప్రార్థిస్తున్నాను. దైవమా, నాకు, వింటున్న నీ బిడ్డలకు అందరికీ నీ రాకడ కొరకు వేచి ఉండే మనసు దయచేయండి, ఓపిక దయచేయండి. నీ రాకడ కొరకు వస్తున్నావు కదా, వచ్చుచున్న నీ రాకడ కొరకు సిద్ధపడి మెలకువ దయచేయండి అని ప్రార్థిస్తున్నాను. మీరు కూడా నా గురించి ఆ మెలకువ కొరకు, ఆ ఓపిక కొరకు ప్రార్థించండి. చాలామంది అంటారు, ఏంటండి సంవత్సరం అంతా సిద్ధపడవచ్చు కదా అంటారు.
రైటే. సంవత్సరం అంతా వేచి ఉన్నాం కదా అంటారు, రైటే. ఒకసారి ఇంటి దగ్గర ఉండి ట్రైన్ ఇంటికి వస్తుందని కూర్చుంటే జరగదు. స్టేషన్లోకి వెళ్ళి వేస్ట్ చేసేవాళ్ళం, స్టేషన్లో కూడా సిద్ధపడేవాళ్ళం. ఈ డిసెంబర్ మాసం అనేది అలాంటి మాసము. వెళ్ళి కావాలని కూర్చుని వేచి ఉండి ప్రార్థనాపూర్వకంగా ప్రభువా నా జీవితంలోకి రా అని అడిగే మాసం డిసెంబర్ మాసం. ఈ 35వ అధ్యాయంలో ఈ ఉల్లసించు 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 అన్న పదం 3 సార్లు మొదట్లోనే వచ్చేసింది. ఈ ఎందుకు బట్టి, దేనిని బట్టి ఉల్లసించాలి? ఉల్లసిస్తుంది అంటాడు. ఏంటి ఉల్లసిస్తుంది? ప్రకృతి ఉల్లసిస్తుంది, అరణ్యం, ఎండిన భూమి సంతోషిస్తుంది, అడవి ఉల్లసించి కస్తూరు పువ్వుల పుష్పిస్తుంది, పూస్తుంది. అడవి బహుగా ఉల్లసిస్తుంది. లెబనోను సౌందర్యం ఆ అడవికి కలుగుతుంది. ఏంటండి ఇదేదో కళలా ఉంది, ఇది కళ నిజమా అని మీరు అడగవచ్చు. కళకి దూరానికి దూరం ఏంటి, తేడా ఏంటి అని అడగవచ్చు. ఏంటండి ఇదేదో భ్రమలా ఉంది? నేను అంటాను, భ్రమ కాదు, ఇది నిరీక్షణ. భ్రమకి నిరీక్షణకి తేడా ఏంటి, దూరం ఏంటి? మీకు కొంతమందికి అనిపిస్తుంది యెషయా కలవరింతనాడేమో అండి. నేనంటాను లేదు, యెషయా ప్రవచిస్తున్నాడు అంటాను. కలవరానికి ప్రవచనానికి తేడా ఏంటి, దూరం ఏంటి అని మనం అడగవచ్చు. తెలుస్తుంది. కళకి నిజానికి తేడా, భ్రమకి నిరీక్షణకి తేడా, కలవరింపుకి ప్రవచనానికి తేడా మీకు ఈరోజు తెలుస్తుంది. ఈ 2 పదాలు ఉన్నాయి కదా, భ్రమ నిరీక్షణ, కళా నిజం, కలవరింపు ప్రవచనం, రెండిట్లీ పదాలు ఉన్నాయి కదా. మధ్యలో దైవం ఉన్నాడు, వచ్చే దైవము, మరల మరల వచ్చే దైవము. భ్రమ నిరీక్షణ ఎప్పుడు అవుతుందంటే ఆ దైవం వచ్చినప్పుడు. కళ నిజం ఎప్పుడు అవుతుందంటే ఆ దైవం వచ్చినప్పుడు. కలవరింపు ప్రవచనం ఎప్పుడు అవుతుందంటే ఆ దైవం వచ్చినప్పుడు. యెషయా దైవాన్ని చూశాడు. ఈ కాలంలో ఆ దైవాన్ని మీరు నేను చూడాలని నా యొక్క ప్రార్థన. భ్రమ అంటున్నారు, కళ అంటున్నారు, కలవరింపు అని అంటున్నారు. మీరు అనొచ్చు, కారణం ఉంది. ఓకే, ఎందుకంటే ఈ యొక్క అధ్యాయం రాసినప్పుడు, వ్రాయకముందు ఆ బబులోను వారు ఉన్నారు కదా, నెబుకద్నెజరు ఉన్నాడు కదా, ఆ రాజు వచ్చి యూదా వారి మీద దాడి చేశాడు. దరిదాపు 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ముక్కలుగా అంచెలంచెలుగా వాళ్ళని వచ్చి దాడులు చేసి తొత్తులుగా చేశాడు, బలహీనులుగా చేశాడు, బానిసలుగా చేశాడు. క్రీస్తు పూర్వం 586లో ఆ నెబుకద్నెజరు వచ్చి ఇంకా ఫైనల్గా వేల భూమిని తన సొంతం చేసుకున్నాడు, ఆక్రమించుకున్నాడు. ఇక ఫైనల్గా యెరూషలేము చుట్టూ కావలి కాసి యెరూషలేమును సొంతం చేసుకుని నగరాన్ని ధ్వంసం చేశాడు. అంతేకాదు, యెరూషలేములో వీళ్ళకి ప్రాణం, ఆ సొలొమోను కట్టించిన
ఆ యొక్క దేవాలయం, వీళ్ళ ప్రాణమైన దేవాలయాన్ని శిథిలం చేశాడు. ఇంక ఏదన్నా ఆశ ఉంటే ఏది ఆశ ఉంటుంది? ఎప్పుడో ఒకప్పుడు ఈ మంచి రోజులు వచ్చినప్పుడు దావీదు సంతానం వాళ్ళు ఎవరొకరు రాజు అవుతారని యోధేయ వారు ఆశించారు. జెడెకియాని పట్టాడు. వీడు పారిపోవడానికి ట్రై చేశాడు. రాజు అయిన జెడెకియా దావీదు వంశం నుండి కోట నుండి పారిపోవడానికి అయితే పట్టుకుని వాడిని కళ్ళు వీకి గుడ్డోని చేసి ఆ సంతానంలో ఎవరు మిగలకూడదని చెప్పి కొడుకుల్ని చంపేశారు. కొడుకులు చనిపోయిన బాధ ఒకటి ఏ తండ్రికైనా ఉంటుంది. కొడుకులు చనిపోయినప్పుడు కలిపోయిన బాధ ఒకటి. ప్రజలకి, దేశానికి, దేశం పోయింది, మందిరం పోయింది, దావీదు యొక్క సంతానము ఇక పోయింది. మిగిలింది ఏదంటే గుడ్డోడైన జెడెకియా. తన పిల్లలు కూడా మిగలలేదు. ప్రశ్న వచ్చింది, దేవా ఎందుకనే పిలిచావా? కనుపాపగాను కనుగుడ్డుగాను చూస్తాను, నీ సొంతం, నీవు నా సొంతం అని నిబంధన చేశావు కదా. అప్పుడు అబ్రాహాంతో నిబంధన చేశావు, దావీదుతో నిబంధన చేశావు. ఇప్పుడు ఎక్కడ? ఎవరు? బబులోనులో వాళ్ళకి మర్దూక్ అనే దేవుడు ఉన్నాడు. తను గెలిచినట్టు ఉంది. మా నిబంధన చేసిన మా దైవం యెహోవా ఓడిపోయినన్న బాధగా ఉందని కొంతమంది అంటే, కొంతమంది అన్నారు, దేవా రైటే, నీవు మమ్మల్ని శిక్షించావు. కానీ శిక్షించి ఎవరి చేత శిక్షించావు మమ్మల్ని? దౌర్భాగ్యులు, దుష్టులు, నీతిమాలినోళ్ళు, బబులోను వారు, వాళ్ళని ఉపయోగించుకున్నాం. ఈ మధ్యన ఎవరో కానీ అన్నారు, ప్రభువు శిక్షిస్తే శిక్షించాడు కానీ పట్టుపట్టి వాళ్ళని తీసుకొచ్చి నన్ను ఎందుకు శిక్షించాడండి దైవం అని చెప్పి అన్నారు. బాధగానే ఉంటుంది. దేవునికి శత్రువులైన వారిని దేవుడు ఉపయోగించుకుని దేవుని ప్రజలను శిక్షించాడు. ఎలా ఉంటుంది దేవుని ప్రజలకి? చాయిస్ ఇస్తే బాగుందేవా, బబులోను వారు కాదు ఇంకొకరిని ఎవరన్నా పంపించుకొని అడుగుదాం అందరేమో. ఒక్కోసారి మనకి చాయిస్ అడుగుతాం, దేవుడు మనల్ని ఎలా శిక్షించాలని చెప్పి. వాడి ద్వారా కాదు, ఆమె ద్వారా కాదు, ఇంకా బెటర్ ఉంటే బాగుండు. అలాగా యోధేయ వారు అనుకున్నారు, మా దైవం ఓడిపోయాడా? మా దైవం తన శత్రువుల్ని ఉపయోగించుకుని మమ్మల్ని శిక్షించాడా? ఇక వాళ్ళ మీద వాళ్ళకి డౌట్ వచ్చింది. శిక్షించిన దైవం మమ్మల్ని విడిచిపెట్టాడా? ఇక మరలా మా దగ్గరికి రాడా అన్న ప్రశ్నలు వచ్చిన ఆ కాలంలో యెషయా భ్రమ కాదు, నిరీక్షిస్తాడు. యెషయా కలవరించడు, ప్రవచిస్తాడు. యెషయా కలలు కనడు, నిజాలు చెప్తాడు. వస్తున్న దైవాన్ని యెషయా చూచాడు. వస్తున్న దైవం గురించి, వచ్చుచున్న దైవం గురించి యెషయా ప్రవచించాడు. ఈ క్రిస్మస్ కాలంలో మీరు ఏం చేస్తారు? పండగ చేసుకోండి. పండగలో భాగం ఏంటంటే వస్తున్న ఆ దైవాన్ని చూడడము, వస్తున్న ఆ దైవం గురించి ప్రకటించడము. ప్రారంభం, పాట ప్రారంభం, మొదటి శరణం మొదటి 2 వచనాల్లో ఉంటుంది. అరణ్యం, ఎండిన భూమి సంతోషిస్తుంది. అడవి ఉల్లసించి కస్తూర పుష్పం పూచినట్లు పూస్తుంది.
బహుగా ఉల్లసిస్తుంది. ఉల్లసించి సంగీతాన్ని పాడుతుంది. ఆ అడవికి లెబనోనుకు ఉన్న ఆ సౌందర్యము కలుగుతుంది. కర్మేలు షారోన్లకు ఉన్న ఆ యొక్క సొగసు ఆ అడవికి వస్తుంది. ఏ అడవి? ఏ అడవినైతే ఆ నెబుకద్నెజరు వచ్చి ముట్టడి చేశాడో, ఏ అడవులైతే ఆ మందిరం పడిపోయి శిథిలం అయిపోయిందో, ఏ అడవిలో అయితే ఆ దావీదు యొక్క సంతతి నీడలు లేవో ఆ అడవి. ఇందులో దరిదాపు మిగిలిన కొంతమంది ఉంటే ఒక 110-15 మంది ఆ యూదా దేశంలో ఉన్న పెద్దలని చెరకు తీసుకెళ్ళిపోయాడు ఆ నెబుకద్నెజరు. అదొక అడవి, బబులోను. ఆ అడవి. ఇక్కడ అంటాడు మంచి రోజులు వస్తున్నాయి. కారణం ఆ దైవం వస్తున్నాయి కాబట్టి అరణ్యం, ఎండిన భూమి సంతోషిస్తుంది. ఆ దైవం వస్తున్నాడు కాబట్టి అడవి ఉల్లసిస్తుంది, పుష్పిస్తుంది, సంతసిస్తుంది, సంగీతం పాడుతుంది, సౌందర్యాన్ని పొందుతుంది. ఒకసారి మనం అడవిని, అరణ్యాన్ని, ఎడారిని చూసి బెంగెట్టుకుంటాం, కానీ అక్కడికి వస్తున్న దైవాన్ని చూడం. దాంట్లో నుండి వస్తున్న సంగీతాన్ని, సంతసాన్ని, ఉల్లాసాన్ని గమనించాం. ఈరోజు మీ జీవితాల్లో ఆ దైవాన్ని చూడండి. మీ అడవుల్లోనూ, మీ ఎడారుల్లోనూ, మీ అరణ్యంలోనూ ఉన్న ఆ ఉల్లాసాన్ని, సంగీతాన్ని, సంతోషాన్ని గమనించండి. వాటితో పాటు సంతోషించండి. 3వ వచనం నుండి 4వ వచనం మధ్య వరకు అడవే కాదండి, ప్రకృతే కాదండి, మనిషికి కూడా మంచి రోజులు వచ్చాయి అని చెబుతాడు. మంచి రోజులు వస్తాయి. ఇక్కడ మట్టికి ఆ ప్రభువు వస్తున్నాడు కాబట్టి ప్రభువు చేసేది ఉంది, ప్రభువుతో మీరు చేసేది ఉంది. ఏంటి? ఆ దైవం వస్తున్నాడు కాబట్టి సడిలన్న చేతులను బలపరచండి. ఈ దెబ్బతిన్న తొట్టిలున్న మోకాలు ఉన్నాయి కదా, వాటిని దృఢపరచండి. భయపడుతున్న హృదయాలు ఉన్నాయి కదా, వాటిని ధైర్యపరచండి. కారణం నా దైవం వచ్చినప్పుడు సడలిన చేతులు ఉండవు. నా దైవం మన జీవితాల్లోకి వచ్చినప్పుడు తొట్టులున్న మోకాళ్ళుండు, భయపడిన, గాయపడిన మనస్సులు, హృదయాలు ఉండవు. మీరు, నేను మన దైవం తరపున ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంట్లోకి వెళ్ళినా, ఏ వీధిలోకి వెళ్ళినా, ఎవరిని కలిసినా ఒక మాట చెప్తాను. మనం వదిలిన తర్వాత అప్పుడు వరకు గాయపడ్డ మనసులు స్వస్థత పొందాలి. అప్పుడు వరకు భయపడిన హృదయాల్లో ధైర్యం వచ్చేయాలి. అప్పుడు వరకు తొట్టిలున్న కాళ్ళు ఉన్నాయి కదా, అవి ఇక ధైర్యంగా కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. సడలిన చేతులు ఉన్నాయి కదా, వణుకుపోతున్న చేతులు ఉన్నాయి కదా, అవి గట్టిపడాలి. బలపరచండి, దృఢపరచండి. ధైర్యం తండి అని ఆ దైవం, బలపరిచే దైవం, దృఢపరిచే దైవం, ధైర్యం తెచ్చే దైవం మనకి ఆ బాధ్యతను అప్పగించండి. ఈ కాలంలో బలపరిచే, దృఢపరిచే, ధైర్యపరిచే సువార్త పరిచర్య దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరో కానీ మన ప్రసంగం విన్న తర్వాత అడిగారు, ఎలాగండి? ఎవరు వచ్చి చెప్పరు, నా చేతులు సడలను, నా యొక్క మోకాలు తొట్టిలను, నా హృదయముకు భయము కలిగను, నా మనసు గాయపడని చెప్పరు. ప్రార్థించండి, దేవా
మనుషుల్ని చూసి, మనుషుల కళ్ళు చూసి, వాళ్ళ యొక్క మనసులో ఉన్న గాయాలు చూసి కళ్ళు నాకు దయచేయండి. మనుషులను చూసి వాళ్ళ యొక్క హృదయాల్లో ఉన్న భయాలు చూసే కళ్ళు నాకు దయచేయండి. మనుషులను చూసి వాళ్ళ యొక్క చేతులు ఎలా సడలనియో, ఎలా వంకరపోయినాయో గుర్తించే కళ్ళు నాకు దయచేయండి. మనుషుల యొక్క కాళ్ళు చూసి అవి ఎలా తొట్టిల్లిపోయినాయో, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలా నిలబడలేకపోతున్నారో చూచే కళ్ళు నాకు దయచేయండి అని ప్రార్థించండి. చూచే కళ్ళే కాదు, సాయం చేసే గుండె, విప్పే చేతులు, ఇచ్చే చేతులు నాకు దయచేయండి. గాయపడిన మనసులు, భయపడిన హృదయాలు, తొట్టిలిన మోకాళ్ళు, సడలిన చేతులను చెయ్యిచ్చి లేవనెత్తి పలకరించి ధైర్యం చెప్పే ఆ యొక్క గుండె, నోరు, కాళ్ళు, చేతులు నాకు ఇవ్వండి. నీ తరపున వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ఆ యొక్క శక్తి నాకు ఈ నాయనా అని ప్రార్థించండి. ఈ పండగ దినాల్లో వస్తున్నాడు కాబట్టి ఏం జరుగుతుంది? ప్రకృతిలో సంతోషం, మనిషిలో స్వస్థత, అంతేకాదు ఇంకొకటి జరుగుతుంది. ఏంటి అంటే ఒక మార్గం తెరవబడుతుంది. అడుగుదారులు ఉన్నాయి, నడలేము, వంకర అది రాజమార్గం అవుతుంది. ఏ రాజు నడుస్తాడు? మన రాజు నడుస్తాడు అడుగులోనే, ఆ అడుగుదారిలోనే. ఒకసారి రాజమందిరంలో చూస్తుంటాం, అడుగుదారిలో ఉంటుందని గమనించాం. ఆయన నడుస్తాడు, ఆ మార్గంలో మనకి నడిచే అవకాశం ఉంటుంది. విమోచించబడిన వారు నడుస్తారు. ఇక అపవిత్రులకు చోట్లేదు. పవిత్రమైనది అది, పరిశుద్ధమైనదని, జ్ఞానము కలిగిన మార్గము అది. వచ్చే ఆ రాజు ఎందుకు వస్తున్నాడు? కాళ్ళను సరిచేయడానికే కాదు, చేతులను దృఢపరచడానికే కాదు, మనసు గాయాలను స్వస్థతపరచడానికే కాదు. జ్ఞాపకం ఉందో లేదు కానీ 34వ అధ్యాయంలో రాజ్యముల గురించి మాట్లాడతాడు. బబులోను ఇలాంటి రాజ్యాల మీద ప్రతీకారము చేయడానికి, ప్రతిదండన చేయడానికి, ప్రతీకారము చేయడానికి ఆయన వస్తున్నాడు అని చెప్తున్నాడు. వింటున్నారు కదా? ఏ దైవం అయితే ఆ రాజ్యమును ఉపయోగించుకుని తన ప్రజలను శిక్షించాడో అదే దైవం తన ప్రజల తరపున పోరాడడానికి వచ్చి ఆ రాజ్యాల మీద దండన, ప్రతిదండన, ప్రతీకారము చేయబోతున్నాడు. శిక్షిస్తాడు. మన తరపున ఆయన, మన దైవం పోరాడతాడు. ఆ రోజులు వచ్చినాయి. ఆ రోజులు వచ్చినప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు, ఆ ఆగమన కాలపు వచ్చే కాలము వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? గుడ్డివాళ్ళు కళ్ళు తెరవబడతాయి. అంటే గుడ్డివాళ్ళు ఉండరు ఇక ఆయన వచ్చినప్పుడు చెవిటి వారి యొక్క చెవులు విప్పబడతాయి. ఆయన వచ్చినప్పుడు మూగవారి నాలికలో పాట ఉంటుంది, సంగీతం ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు కుంటోలు కూర్చోరు, లేచి గెంతులేస్తారు, నాట్యం చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన వచ్చినప్పుడు కన్నులు లేని వాళ్ళు ఉండరు, మోగోళ్ళు ఉండరు,
చెవిడోళ్ళు ఉండరు, కుంటోళ్ళు ఉండరు. అక్కడ ఆయన వచ్చినప్పుడు ఆ అరణ్యంలో, ఆ సియోనులో, అక్కడ అరణ్యంలో నీళ్ళు, అడవిలో కాలువలు, ఆఖరికి ఎండమావులు మడుగులైపోతాయట. ఎండాకాలంలో వెళ్తాం, అక్కడెక్కడ నీళ్ళు ఉన్నట్టు అనిపిస్తే దగ్గరికి వెళ్తే నీళ్ళు వెళ్ళిపోతాయి. కానీ ఆయన వచ్చినప్పుడు అదే ఎండమావు మడుగైపోద్దంట. ఎండిన భూమిలో ఊహించండి, నీటి బుగ్గలు పుడతాయి అంటాడు. నక్కలు, జాకల్స్ ఉండే చోటు, అంటే శవాలు ఉండే చోటు, ఎముకలుండే చోటు, అక్కడే ఉంటాయి నక్కలు. అవి మేతకు చోటుగా, పచ్చదనానికి, పచ్చిదనానికి, చిగురికి చోటుగా మారిపోతుంది. ఏ కారణం? ఆ దైవం అక్కడికి వస్తున్నాడు. ఈరోజు ఈ పండగ దినాల్లో ఎవరైనా సరే బ్రతుకు అరణ్యం అయిపోయింది, బ్రతుకు అడవి అయిపోయింది, బ్రతుకు ఎండబావి అయిపోయింది, బ్రతుకు ఎండిన భూమి అయిపోయింది, బ్రతుకు కాటిలా మారిపోయింది అనుకుంటున్నారా? నీ దైవం, నా దైవం, మన దైవం వచ్చినప్పుడు అక్కడ నీళ్ళు, కాలువలు, ప్రాణం, పచ్చదనం, మేత సమృద్ధిగా ఉంటుంది. దైవం వస్తున్నాడు చెప్పి అక్కడ, ఎక్కడ? ఆ అరణ్యములో, ఆ అడవిలో, ఆ ఎడారిలో సింహాలు, క్రూరమృగాలు కనబడవు, అంతా క్షేమం. అక్కడ విమోచించబడిన వారు నడుస్తారు భయం లేకుండా, విమోచన అనేది ఉంది. అక్కడ విమోచించబడిన వారి మీద, తల మీద నిత్యానందము ఉంది. అక్కడ దుఃఖం, నిట్టూర్పు ఉండవు. ఎందుకంటే అక్కడికి నా దైవం, నీ దైవం వచ్చాడు. నీ జీవితాల్లో, నా జీవితాల్లో ఆ ప్రభువుని మీరు రాణిస్తే, ఆ దైవం వస్తే జరిగేది ఇదే. దొడ్డిదారులు, అడవిదారులు రాజ్య మార్గాలు అయిపోతాయి. ఎండిన భూముల్లో నుండి నీటి బుగ్గలు పుడతాయి. ఎండమావులు నీటి మడుగులుగా మారుతాయి. ఏంటండి మీరే యెషయాలా తెరైపోయారు, కలలుగా అంటున్నారా అని అనుకుంటున్నారా? కాదు. ఏంటండి మీరు ఏమన్నా భ్రమలో ఉన్నారా, మీకు ఏమన్నా లైఫ్ కనబడతలేదా, అర్థం కావడం లేదా అని మీరు అడగచ్చు. కాదు, ఇదేదో నిద్రలో కలవరింపులా ఉన్నాయండి ఈ పద్యాలు, ఈ గేయాలు, ఈ కవితలోని వర్సెస్ ఇలాగ ఉన్నాయని అనుకుంటారు కదా. కాదు, నిరీక్షించండి. మన నిరీక్షణకి కారణం వచ్చుచున్న ఆ దైవం. ఇది నిజమండి. ఈ నిజానికి కారణం వచ్చుచున్న ఆ దైవం. ఇది ప్రకటన, కలవరింపు కాదు. ఇది ప్రవచనం, కారణం వచ్చుచున్న ఆ దైవం. మీ ఎడారుల్లో, మీ అరణ్యాల్లో, మీ యొక్క అడుగుల్లో ఈ కార్యాన్ని సంతోషం, ఉల్లాసం, సంగీతం, ప్రకృతిని మార్చగలిగిన దైవం, నీ యొక్క లోకాన్ని మార్చగలిగిన దైవం నీ జీవితంలో తన యొక్క కార్యాన్ని జరిగించే రోజులు వచ్చాయి. ఆయన
మన జీవితాల్లోకి మరల వస్తున్నాడు. నాతో ప్రార్థించండి. దేవా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు మాలో కొంతమంది జీవితాలు ఎండమావులుగా మారిపోయినాయి, అడవులుగా మారిపోయినాయి అన్న బాధలో ఉన్నాము. చుట్టుపక్కల అందరూ పండుగ చేసుకున్నప్పుడు మేము కూడా డ్యాన్స్ చేస్తున్నాము, మేము కూడా పాటలు పాడుతున్నాము, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటున్నాం. కానీ మా బ్రతుకులు నిరాశతో ఉన్నాయి. ఇవన్నీ మాకు కలలుగాను భ్రమలుగాను కలవరింపులు కానీ కనబడుతున్నాయి. కానీ ఈరోజు నీ యొక్క ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ 35వ అధ్యాయం ద్వారా జ్ఞాపకం చేస్తున్నావు. వదిలిపెట్టలేదు మిమ్మల్ని, వస్తూ ఉన్నాను, వచ్చుచున్న దైవాన్ని, వదిలిపెట్టిన దైవాన్ని కాదు. ఆ నిజంతో, ఆ నిరీక్షణతో, ఆ మాటతో నీలో ఉండి ముందుకు సాగేవారుగా మమ్మల్ని అందరినీ చేయమని యేసయ్య పరిశుద్ధ నామాన వేడుకుని ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. ఉంటాను. క్షేమంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, దేవునికి దగ్గరగా ఉండండి. ఆయన వచ్చుచున్న దైవము. సెలవు.